అమ్మో అమ్మో ఏమిటండి ఇవన్నీ? కడుపులోని బాబుకు బొమ్మలు, కళ్ళ ముందున్న ఈ దొంగకు చీరలు, ఈ దొంగ మొగుడికి ఆ బట్టలు. నెల మధ్య ఇంత డబ్బు ఎక్కడదండి? ఓహో అదా, మీకు ఈసారి కత్తులు చాకులు ఇవ్వకుండా క్యాష్ ప్రైజ్ ఇచ్చారనమాట. ఇదిగో చూడు, నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు. రేపటి నుంచి ఉద్యోగానికి సెలవు పెట్టు. అమ్మో అప్పుడేనా? ఈ పొట్టకు బెల్ట్ పట్టకపోతే అప్పుడు చూద్దాంలేండి. ఒరే పిచ్చి కన్నడు. ఏమిటి? నిన్ను కాదా, ఇదిగో మావాడితోటి. చూడు నాన్న, నీకోసం ఎన్ని బొమ్మలు కొన్నానో, అలాగే ఎన్ని కథల పుస్తకాలు తెచ్చానో. ఈ కథల పుస్తకంలో ఉన్న కథ ఏంటంటే నాన్న, చాలండి, ఈ కథలు చెప్పే ఇంత దూరం తీసుకొచ్చారు. ఇదిగో విజయ, కడుపులోని అభిమన్యుడు తండ్రి చెప్పిన కథలు వినే కదా మహాభారతంలో చిన్న హీరో అయ్యాడు. అలాగే వీడు కూడా అంత హీరో కావాలని. హలో, నేను విజయన్ మాట్లాడుతున్నాను. ఓ కోడల పిల్ల నువ్వా? నేను సూర్యంజీని. ఏమిటి వరుసలు కలుపుతున్నావు? పూర్వం మనం శత్రువులమే కాని ఇప్పుడు అబ్బాయి మాతో చేతులు కలిపాడు. అబ్బాయి వస్తే అర్జెంట్ పనుంది, నేను రమ్మన్నానని చెప్పి పంపించు. ఒక ఎస్ఐగా నీ అధికారాన్ని ఎంత కమ్ముకున్నావు? విజయ, సూర్యంజీకి నీకు ఏమిటి సంబంధం? అవినీతికి అక్రమానికి ఉన్న సంబంధం. ఆ సంబంధం ఖరీదైన ఈ బొమ్మలో బట్టలు? అవును విజయ, ఎస్ఐగా నేను దిగజారినందుకు, నా బాధ్యతను చంపుకున్నందుకు నేను అందుకున్న మొదటి అడ్వాన్స్ అది. ₹1 ఖరీదు చేసే ఫోన్ కాల్స్ తో చట్టాలనే మార్చగలిగే వాళ్ళను ఆఫ్టర్ ఒక ఎస్ఐ ఎలా ఎదిరించగలడు? అందుకనే వాళ్ళతో చేతులు కలిపాను. అంటే నీ అధికారాన్ని డబ్బు కోసం అమ్ముకున్నావు, నీ బాధ్యతను స్వార్థానికి అమ్ముకున్నావు. నువ్వు పోలీసుగా మారిన దొంగవు కాదు, దొంగగా మారిన పోలీసువి. నా అసలు సర్వనాశనం చేశావు. నీ పాపంతో సంపాదించిన ఈ బొమ్మలతో నా బిడ్డ ఆడుకుంటే వాడు నీలా తయారవుతాడు. ఇవి బొమ్మలు కావు, నీలాంటి వాళ్ళ చేతిలో బొమ్మలుగా మారిన పోలీసు వ్యవస్థ. ఈ పాపం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ పాపం సొమ్ముతో నా బిడ్డ పెరగడానికి వీల్లేదు. తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో, ఈ పాపం నాకు అక్కర్లేదు. తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో, నాకు ఈ పాపం సొమ్ము అక్కర్లేదు. ఎలాంటి పరిస్థితులు నా మాట ఎదురు వచ్చేసావా? దాదా వెరీ గుడ్, కూర్చో కూర్చో. రా బాబు, చంద్రం నా కన్న కొడుకు అయితే నువ్వు నా పెంపుడు కొడుకు. కూర్చో. థ్యాంక్ యూ. చెప్పండి, నా అధికారాలు మీకు ఎలా ఉపయోగించాలో చెప్పండి. చెప్పేది చేయించేది అంతా దుర్గాదాస్. అరుగో వచ్చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకి ఎదురు తిరిగి మాలాంటి వాళ్ళం ఎలా బతకగలం సార్? అందుకే మీతో చేతులు కలపడానికి వచ్చాను. గుడ్ గుడ్. చెయ్యి వేడిగా ఉంది. మీలాంటి పవర్ఫుల్ మనిషిని తాకాను కదా సార్, అందుకే శరీరంలోని రక్తం మరుగుతోంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? గ్రూప్ ట్రిప్లెక్స్ అనే భయంకరమైన మెడిసిన్ ఫార్ములా మన నగరానికి తెస్తున్నారు. అదే నగర ప్రజలు తాగే నీటిలో కలిపితే ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయి. ఆ రోగం తగ్గే మందు మన దుర్గాదాస్ గారి మందుల ఫ్యాక్టరీలో తయారవుతుంది. దాని అమ్మకం పెరగాలి అంటే నగరంలోని నీళ్లన్నీ కలుషితం అవ్వాలి. చెక్ పోస్టు దగ్గర అధికారుల కళ్ళు గప్పి ఆ ట్రిప్లెక్స్ ఫార్ములాని నగరానికి నువ్వు చేర్చాలి. అర్థమైంది సార్. కొన్ని లక్షల మంది అనారోగ్యం మనకు కొన్ని కోట్లు తెచ్చి పెడుతుందన్నమాట. గుడ్ గుడ్, ప్రొసీడ్. ఇప్పుడు వచ్చావు బెదరు మన రూట్కి. ఇదిగో ఈ 10,000 ఉంచుకో. వద్దు బెదరు, పని పూర్తయిగా తీసుకుంటాను. పర్వాలేదు, ఉంచు బాబు. మా పోలీస్ కోడలకి నగలు చేయించు. ఉంచుకో బెదరు, ఉంచుకో. ఓకే, ఉంటాను. Durgadas, Triple X formula. You can go. ఆ వ్యాన్ చెక్ చేయకుండా ఎందుకు వదిలేసావు? మీరు సిఐ హోదాలో నా పై అధికారిగా అడుగుతున్నారా, లేక నా భార్యగా మాట్లాడుతున్నావా? నీ భార్యగా బాధపడుతున్నాను. నీ పై అధికారిగా మరోసారి ఈ విధంగా జరిగితే
నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను. మీరు నా మీద ఎలాంటి చర్య తీసుకున్నా నాకు ఇష్టమే. కానీ నా భార్యను, ఆమె కడుపులోని బిడ్డను మాత్రం కాస్త దృష్టిలో ఉంచుకోండి ప్లీజ్. నేను అదే అడుగుతున్నాను. మీరేం చేసినా మీ భార్య ఆశయాలను ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతికించమని. చూడు, పులికి కాకి బట్టలు వేసి బోన్లో ఉంచావు, కానీ ఈ పులికి రోషం ఉంది, తప్పకుండా పంజా విసురుతుంది. XXX ఫార్ములాని ఎస్ఐ వీరేంద్ర సాయంతో సేఫ్ గా మన గోడౌన్ చేర్చాను. ఈ రోజు రాత్రి సిటీ వాటర్ లో కలపబోతున్నాను. ఉంటాను సార్. ఎవరది? ఎవరు? రెడ్ స్టార్. రెడ్ ఫర్ విప్లవం, స్టార్ ఫర్ తిరుగుబాటు. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం, అనుక్షణం ఆ దుర్గాదాస్ దుర్మార్గాలను ఎదిరించడానికే ఈ రెడ్ స్టార్ ఉదయించాడని చెప్పరా? రెడ్ స్టార్స్ కి, బ్లాక్ డాగ్స్ కి నేను భయపడను. వాడు కత్తులు మింగితే నేను బాంబులు మింగుతాను. వాడు నిప్పులు మింగితే నేను అగ్ని పర్వతాలే మింగుతాను. ఐఎమ్ సారీ సార్, మీ XXX ఫార్ములాని ఎంతో జాగ్రత్తగా చెక్ పోస్ట్ దాటించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ రెడ్ స్టార్ ఎవరో తెలుసుకోవడానికి పోలీసుల రికార్డులన్నీ తిరగేశాను, కానీ వివరాలు దొరకలేదు. మీకు సాయం చేస్తానని డబ్బులు తీసుకుని ఏమీ చేయలేకపోతున్నాను. దానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. కాబట్టి మీ డబ్బు మీరు తీసేసుకోండి. బెదరు ఇందులో నీ తప్పే ఉంది. నీ డ్యూటీ నువ్వు చేశావు, మమ్మల్ని పరాయవాళ్ళగా భావించుకు. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు, సిస్టర్లకు ఏదైనా నగనట చేయించు. గుడ్ గుడ్ ప్రొసీడ్. సార్, నన్ను ఇంతగా అభిమానిస్తూ నా మీద నమ్మకం ఉంచారు. ఆ రెడ్ స్టార్ ఎవడో పట్టుకుని మీ విషయం తేల్చకపోతే నో సార్, చెప్పను, చేసి చూపిస్తాను.
ఎందుకు గింజుకుంటావు? ఇలా ఎన్నిసార్లు వెనుక నుంచి వచ్చి నేను వాటేసుకోలేదు. ఏమండి పిచ్చివాగుడు? అందమైన ఆడపిల్ల కౌగిట్లో ఉంటే వచ్చేది పిచ్చివాగుడే. ఏది ఒక్కసారి పాలుకారే బుగ్గల్ని ముద్దు పెట్టుకొని షటప్! అసలు ఎవరు నువ్వు? జంపు జమాల్ లస్కుటపా. వీరు నువ్వా? ఏమిటిది? అవును, నేనే. రెడ్ స్టార్ గా నాటకం ఆడుతున్న ఎస్ఐ వీరేంద్రను. ఒక ఎస్ఐగా ఆ దుర్గాదాసుని ఏమీ చేయలేక వాడితో చేతులు కలిపాను. పగలు ఎస్ఐగా వాడి స్నేహితుడిగా నటించి వాళ్ళ గుట్లు తెలుసుకుంటూ రాత్రులు రెడ్ స్టార్ గా మారి వాడి దుర్మార్గాలకు అడ్డుపడుతున్నాను. చూడు విజయ, ఇవన్నీ దుర్గాదాస్ అవినీతిని ఎదిరించి దోచుకున్న కల్తీ ఎరువులు. అటు చూడు, పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాలకు రవాణా చేయబడుతున్న దొంగ బియ్యం,